డీసీసీ బ్యాంకులో దొంగతనం చేసి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేసిన దేవరపల్లి పోలీసులు 4 రోజుల వ్యవధిలోనే దొంగను ఛేదించిన దేవరపల్లి ఎస్ఐ సత్యనారాయణ టీం 4 టీములుగా దొంగను ఛేదించిన దేవరపల్లి పోలీసులు దేవరపల్లి మండల పోలీస్ స్టేషన్ అనకాపల్లి జిల్లా 6/2/2026 అర్ధరాత్రి దేవరపల్లి ఇరిగేషన్ బంగళా పక్కన ఉన్న డీసీసీ బ్యాంక్ నందు దొంగతనం చేయడానికి వచ్చి ప్రయత్నం చేసిన వ్యక్తిపై ఈ నెల 6/2/2026 తేదీన బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవరపల్లి ఎస్ఐ వి సత్యనారాయణ కేసు నమోదు చేసి దేవరపల్లి ఎస్ఐ అనకాపల్లి డీఎస్పీ ఎం శ్రావణి ఆదేశాల మేరకు చోడవరం సిఐ అప్పలరాజు ఆధ్వర్యంలో 4 టీములుగా దేవరపల్లి సిబ్బందిని విడదీసి సీసీ ఫుటేజ్లో లభించిన ఫొటోస్ ని ఒక్కొక్కరికి చూపించుకుంటూ వివిధ ఏరియాల్లో తిరుగుతూ ఉండగా నిందితుని యొక్క ఆచూకీ ఆదివారం దేవరపల్లిలో కొంతమంది వ్యక్తులు గుర్తించి అనంతగిరి మండలం పెనకోట ఏజెన్సీ ఏరియాకి వ్యక్తిగా గుర్తించారు. దేవరపల్లి ఎస్ఐ సమాచారాన్ని రాబట్టుకుని మంగళవారం ఉదయం 10 గంటలకు తనకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు దేవరపల్లి నుంచి వాలాబు గ్రామ బ్రిడ్జి రోడ్లో ఉన్నటువంటి శారదానది బ్రిడ్జ్ వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా జీనబాడు వైపు నుంచి వస్తున్నటువంటి నిందితుడిని చూసి సీసీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తిగా గుర్తించి అరెస్టు చేశారు. పంది ప్రభాస్ సన్ ఆఫ్ సన్నిబాబు 20 సంవత్సరాలు గల గిరిజన యువకుడు మొదట బ్యాంకు వెనుక భాగం వైపు వచ్చి ప్రహారీ గోడ ద్వారా బ్యాంకులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో సీసీ ఫుటేజ్లో అతని ముఖం పడిందని గుర్తించి తన నడుముకున్నటువంటి పెంకు కలర్ స్వెటర్లు తలపై నుంచి పూర్తిగా వేసుకొని ముఖం కవర్ చేసి బ్యాంకు ముందు భాగానికి బాత్రూమ్ పక్కకు వచ్చి అన్ని విధాలుగా చూసుకొని ఎవరూ లేరి అని నిర్ధారించుకున్న తర్వాత బ్యాంకుకు తూర్పు వైపు నుండి లైటును ఆపేసి మరలా వెనక్కి వెళ్లి అక్కడ వెనుక వైపు ఉండే కిటికీ గ్రిల్ని దొంగతనానికి ఉపయోగించుకొని ఐరన్ రాడ్తో కిటికీ గ్రిల్ తొలగించి అందులో నుండి బ్యాంక్ లోపల ప్రవేశించి అన్ని సరుకులు క్యాష్ కౌంటర్ని ఓపెన్ చేసి డబ్బులు కనబడకపోవడంతో లాకర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించి ఆ పని అవ్వకపోవడంతో సఫలీకృతం చెంది మరలా ఆ కిటికీ గ్రిల్ ద్వారా బయటికి వచ్చినట్టు సీసీ ఫుటేజ్లో కనపడింది. ఇక ఈ పని జరగదని నిర్ధారణ చేసుకొని తన సొంత గ్రామమైన పినకోట వైపు వెళ్లిపోయాడు అని దేవరపల్లి ఎస్ఐ అన్నారు. దేవరపల్లి కాంప్లెక్స్ కు అతి సమీపంలో ఉన్నటువంటి డీసీసీబీ బ్యాంకులో చోరీ యత్నం జరిగిన కొద్ది రోజుల్లోనే సీసీ ఫుటేజ్ ఆధారంగా ముద్దాయిని పట్టుకుని కోటపాడు ఇన్ఛార్జ్ సిఐ చోడవరం సిఐ అప్పలరాజు దేవరపల్లి ఎస్ఐ సత్యనారాయణను పోలీస్ సిబ్బందిని అనకాపల్లి డీఎస్పీ ఎం శ్రావణి అభినందించారు. మండలంలో ముఖ్యమైన కూడలిలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని అనకాపల్లి డీఎస్పీ ప్రకటన చేశారు. పోలీసులు ముఖ్య విజ్ఞప్తి అనకాపల్లి జిల్లాలో అన్ని బ్యాంకులు వారు కిటికీలను ప్రధాన ద్వారాలు వాటి యొక్క తలుపులను కట్టుదిట్టం చేసుకోవాలి. అలాగే ప్రతి బ్యాంక్ నందు అలారం సిస్టమ్ను ఏర్పాటు చేసుకొని అది ఎప్పటికప్పుడు పనిచేస్తున్నదా లేనిది తనిఖీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది. దేవరపల్లి మండలంలో మన 6వ తేదీ ఈ నెల 6వ తేదీన బ్యాంకు దోపిడీ యత్నానికి సంబంధించి వివరాలు ఈరోజు తెలియపరుస్తున్నాం. ఈ వివరాలు ఏంటంటే 6వ తేదీ ఉదయం మాకు బ్యాంక్ మేనేజ్మెంట్ వాళ్ళు బ్యాంకు ఓపెన్ చేసేసరికి ఆ బ్యాంకు దోపిడీకి గురి అయిందని దీంట్లో వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ క్రైమ్ టీమ్ తోటి వెళ్ళి చూసేసరికి బ్యాక్ సైడ్ నుండి ఏదైతే డోర్ ఉందో కిటికీ ఆ విండో ఓపెన్ చేసి లోపలికి వ్యక్తి వెళ్ళినట్టుంది. కాకపోతే ఎటువంటి ప్రాపర్టీ లాస్ కాలేదు. ఇందులో చోరీకి విఫలయత్నం చేసిన వ్యక్తి యొక్క సీసీ ఫుటేజీలు ఆధారంగా ఆ వ్యక్తిని మేము గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరంటే పంది ప్రభాస్ సన్ ఆఫ్ సన్నిబాబు 20 years. ఇది యాక్చువల్లీ అనంతగిరి మండలం కూలి పనులు చేస్తుంటాడు. ఈ వ్యక్తి ఏంటంటే ఆ రోజు నైట్ 11:30 సమయంలో ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి గోడ దూకి వెళ్ళేసరికి అక్కడ ఆయన ఎక్కడైతే పైకి చూశాడో అక్కడే సీసీ కెమెరా ఉండడం గమనించి మళ్ళీ వెంటనే కిందకి దిగిపోయాడు. వెళ్ళి మళ్ళీ కొద్దిసేపు సమయం ఆయన నడుముకి చుట్టుకున్న జర్కిన్ని తీసి ఆ జర్కిన్ని మార్చుకొని మళ్ళీ తూర్పు సైడ్ ఉండే మెయిన్ డోర్ ఆ లెఫ్ట్ సైడ్ డోర్ నుండి వచ్చి అక్కడ బయట ఉండే లైట్లు ఆఫ్ చేసి మళ్ళీ ఆ కెమెరాను ఒక కవర్తో కవర్ చేయడం జరిగింది. అప్పుడు ఆ కెమెరా మరి ఇంకా సీసీ ఫుటేజ్ మాకు అందివ్వలేదు. తర్వాత ఈయన దగ్గర తెచ్చుకొని ఇంప్లిమెంట్ ఏదైతే ఉందో ఒక రాడ్ సాయంతో ఆ కిటికీని కొద్దిగా ఓల్డ్ కిటికీ అవడం వలన దాన్ని తొలగించడం జరిగింది. దాన్ని తొలగించి పక్కకు పెట్టి లోపలికి వెళ్ళాడు. లోపల బ్యాంకులో ఒక 20 minutes పైనే ఉన్నాడు. 20 minutes పైనుండి అన్నీ ఓపెన్ చేశాడు. లాకర్ అది కొద్దిగా టెక్నికల్గా ఆ లాకర్ ఓపెన్ కాదు కాబట్టి
ఆ లాకర్ని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది ఓపెన్ కాకపోవడం వలన లాస్ట్కి విసిగి చెంది మళ్ళీ అదే డోర్ బయట నుండి కిటికీ నుండి బయటకు వచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత దీనిపైన మా డిఎస్పీ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక 4 టీములు సిసిఎస్ మేము కలిపి ఒక 4 టీములుగా బృందాలుగా ఏర్పడి దీని మీద క్రైమ్ ఎంక్వైరీ చేసి మొత్తం ఆ సీసీ ఫుటేజుల్ని డెవలప్ చేసి వాటిని అన్ని సోషల్ మీడియా మీ మీడియా ద్వారా అందరికీ తెలియపరిచాము. దాని ద్వారా ఈరోజు మా ఎస్ఐ గారు అక్కడ శారదా రివర్ బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈయన్ని పట్టుకోవడం జరిగింది. ఈ నేరాలు వీటిని నివారించడానికి బ్యాంకు వారు అలాగే పబ్లిక్ పత్రికా విలేకరులు అందరూ సహకరించాలి. ఈ సీసీ ఫుటేజెస్ బ్యాంకులో కూడా అలారం సిస్టమ్ పనిచేయకపోవడం వలన కూడా దీన్ని మనం ముందుగా గుర్తించలేకపోయాము. ఈ అలారం సిస్టమ్ పనిచేసినా ఇంకా మంచి సోఫిస్టికేటెడ్ కెమెరాస్ ఉన్నా మనకి ఇంకా బాగుండేది. అందుకే ప్రతి ఒక్కరూ ఎటువంటి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నిటిని మనం రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మంచిగా కెమెరాలు ఏర్పాటు చేసుకొని తగు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే.